ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను ఏదైతే మీకు బోధిస్తున్నానో, నేను మీకు ఏదైతే చెప్తున్నానో, మీరు ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా జీవించాలో, మీ స్థితిగతులను, మీ పరిస్థితులను ఎలా ఉండాలో నేను మీకు బోధిస్తున్నాను. మీరు దానిని చేయడం లేదు, దానిని అనుసరించడం లేదు అని మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ 2 అనుభవాలను చెప్తున్నాడు. ఒకటి, దేవుని నమ్మి దేవుని అడుగుజాడలో నడిచినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో, దేవుని నమ్మి విశ్వాసము లేని నామకార్థ క్రైస్తవ జీవితం ఎలాగుంటుందో అది కూడా చెప్తున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలైనటువంటి మనం ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో, ఎలాగా ప్రవర్తించాలో, ఎలాగా ఉండాలో దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వస్తే, అసలు యేసుక్రీస్తు ప్రభు బోధలో అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. దేవుని బిడ్డ క్రైస్తవుడు క్రీస్తుని మరి అంగీకరించిన వాడు లోకస్తుడులాగా బ్రతకడానికి లేదు. మరి ఎలా జీవించాలయా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు కదా, నేను చెప్పిన దానిని మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని ఎందుకు నన్ను పిలుస్తున్నారు? నన్ను పిలవడంలో మీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, పైకి నన్ను పెట్టాలని, లేదా పైకి నన్ను సంతోష పెట్టాలని మీరు నన్ను పిలుస్తున్నారా? అయితే మీరు పెదవులతో నన్ను పిలుస్తున్నారు, పెదవులతో నన్ను గనపరచుదురు. అందుకే అంటాడు, మీరు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ మీ హృదయం నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు. అయితే ఇక్కడ లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎలాగుండాలి, చాలా అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి మనకు సమయం సరిపోదు, కొద్ది నిమిషాలే గనుక. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూడండి, ఏమన్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. అంటే మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? మన ఆత్మ విషయములో దీనత్వాన్ని కలిగి ఉండాలి. అంటే దీనత్వము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దీన మనస్సు, దీన హృదయము, తగ్గింపు జీవితం కలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. దీనుడు ఎలా ఉంటాడంటే, తన్ను తాను తగ్గించుకుంటాడు, తన్ను తాను హెచ్చించుకోడు. గర్వించేవాడు, మరి అతిశయపడేవాడు మాత్రమే గర్వించడము, అతిశయపడడం చేస్తాడు తప్ప, దీన మనస్సు కలిగిన వాడు తన్ను తాను తగ్గించుకుంటాడు. అంటే తన మనసులో ఏ ద్వేషం ఉండదు, తన మనసులో ఏ అసూయ ఉండదు, తన మనసులో ఏ గర్వం ఉండదు, తన మనసులో ఏ ఈ లోక సంబంధమైన అహంకార జీవితము ఉండదు. తన హృదయములు ఎలా ఉంటాడంటే, దీనత్వము కలిగి దేవునితో సాంగత్యము చేసేటువంటి స్థితిలో ఉంటాడు. ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావముతో మన హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క తలంపులు, ఆలోచనలన్నీ కూడా దేవుని మీద ఆనుకుని దేవునితో నడిచినప్పుడు ఆ తగ్గింపు స్వభావం ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు, ఎప్పుడు ఆయన హెచ్చించుకోలేదు. ఆయన ఏమన్నాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చింపబడువాడు తగ్గించబడును. అంటే దీనత్వము కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా తన్ను తాను తగ్గించుకుంటాడు అనేటువంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తన్ను తాను తగ్గించుకుని దీన మనస్సు కలిగినటువంటి వాడు, అంటే దీన మనస్సు కలిగిన వాడు ఎవడైనా ఇబ్బందులోకి వచ్చినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తాడు. ఎవరైనా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసి వారికి అండగా ఉండి దీనులను, దరిద్రులను, పేదవారిని, వారందరిని కూడా ఆదరిస్తాడు. ఎందుకంటే దీన మనస్సు ఎవరికైనా బాధ కలిగితే తట్టుకోలేడు, ఎవరికైనా ఇబ్బంది కలిగితే తట్టుకోలేడు, ఎవరికైనా సమస్య వస్తే తట్టుకోలేరు, ఎవరికైనా ఆ ఇబ్బందికరమైన స్థితిలో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సహాయం చేస్తాడు. ఎవరంటే దీన మనసు కలిగినటువంటి వాడిది దేవుని రాజ్యం. రెండవది మనం ఆలోచన చేసినట్లయితే, అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దుఃఖపడమంటున్నాడు, సంతోషపడమంటున్నాడా, లేదా దుఃఖపడమంటున్నాడంటే, ఆయన దుఃఖపడమంటున్నాడు. ఏ విషయంలో దుఃఖపడమంటున్నాడంటే, నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని సన్నిధిలోనికి రావడము లేదని దుఃఖపడి కన్నీరు కార్చి వారి కొరకు మొరపెట్టమంటున్నాడు, వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, వారిని ఇదిగో వారి కొరకు కన్నీరు కార్చమంటున్నాడు. అందుకే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి వేదనతో మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు. అందుకే
దుఃఖపడమంటున్నారు. ఎవరిని బట్టో తెలుసా? ఈ లోకంలో అనేక మంది నశించిపోతూ అతిశయముగాను, డంబముగాను, గర్వముగాను ప్రవర్తిస్తున్న వారందరి కొరకు మన హృదయములో దుఃఖపడుదురు. మనము దుఃఖపడితేనట దేవుడు ఒక దినాన మనల్ని ఓదారుస్తాడట. కోపం వచ్చినా మౌనంగా ఉండాలి. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా మౌనంగా ఉండాలి. అవమానపరిచినా మౌనంగా ఉండాలి. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతూ మనల్ని హేళనగా మాట్లాడినా కూడా మనం ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి అనేటువంటిది జ్ఞాపకం చేసుకో. మన జీవితంలో మనం ఎలాగుండాలి అని అంటే తగ్గింపు కలిగినటువంటి స్థితిలో ఉండాలి. తగ్గింపు స్థితిలో ఉంటూ ఎలా ఉండాలి అని అంటే సాత్వికము కలిగి ఉండాలి. ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడంట. ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. కనుక ఆ దీనత్వము కలిగినటువంటి ఆ మనస్సును మనము కలిగి ఉండాలి. తర్వాత మనం లేఖన చూడండి ఏమన్నాడు? సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుంటే ఎవరైతే సాత్వికము కలిగి జీవిస్తారో వారందరికట దేవుడు అనేకమైన జనాంగాన్ని వారి దగ్గరికి నడిపిస్తారంటే. ఎందుకంటే సాత్వికులు కదా అనేకులు స్నేహితులు అవుతారు, అనేకులు ప్రేమగా ఉంటారు, అనేకులు ప్రేమగా వస్తారు. ఎందుకంటే వాడు ఎవరిని ఏమి అనడు, ఎవరిని ఏమి తిట్టడు, దూషించడు, ఏమి చేయడు. వీలైతే దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎవరు ఏమన్నా మౌనంగా ఉంటాడు. లోకులు ఎవరైనా మనల్ని ఏదన్నా మాట్లాడినా, లోకులు ఏదన్నా మనల్ని అవమానపరిచినా దీనత్వం కలిగి దేవునికి మొరపెడతాడు. కనుక ఆ సాత్వికత్వం అనేది అవసరము. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఎవడైనాను నిన్ను ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించు అన్నాడు. ఎందుకంటే నీ సాత్వికం కనబడాలి. ఇదే విధంగా ఒక సేవకుడిని ఒక అన్యుడు వచ్చి అన్నాడట. ఏమన్నాడంటే, నాయనా మీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించమన్నాడు కదా అన్నాడట. అవునండి, ఆ యేసుక్రీస్తు ప్రభు అలానే చెప్పాడు అనగానే సరే నీ ఒక చెంప చూపించు అన్నాడు. ఒక చెంప మీద కొట్టాడంట అన్యుడు. మరలా అయ్యా నువ్వు ఒక చెంప మీదే కొట్టావు, రెండో చెంప మీద కూడా కొట్టని రెండో చెంప చూపించాడంట. రెండో చూపించిన తర్వాత అప్పుడు ఆ సేవకుడు అన్నాడట, ఒక చెంప చెప్పాడు, రెండో చెంప చూపించమన్నాడు, కానీ మూడవ చెంప గురించి చెప్పలేదు కదా. అంటే ఆలోచన చూడండి, మూడో చెంప చెప్పలేదు కదా. కాబట్టి ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు, తర్వాత వాడి పని పట్టమన్నాడని అన్నాడట. అంటే చూడండి ఎలాంటి స్థితిలో ఉన్నారు. అంటే తగ్గింపు లేదు, కోపం వచ్చింది కొట్టగానే, ఆవేశపడిపోతున్నాడు. ఒక చెంప చూపించాడు, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడని రెండవ చెంప చూపించాడు, తర్వాత అతని చితక బాదినాడట. అది సాత్వికత్వం కాదు. సాత్వికము అనేది ఎలాగుంటుందంటే తన్ను తాను తగ్గించుకుని విధేయత కలిగినటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా తన్ను తాను తగ్గించుకున్నాడో ఆ విధంగా తగ్గించుకోవడం. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ చెప్పాడా? ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, నా నిమిత్తము మీకు హింస కలుగుతుంది, నా నిమిత్తము మీకు వేదనలు కలుగుతుంది, నా నిమిత్తము మిమ్మల్ని ఏం చేస్తాం, మీకు బాధలు వస్తాయి, అయినను ఉండాలి, అయినా ఆనందించమంటున్నాడు. ఆనందిస్తారండి? ఎవరైనా లోకులు మనల్ని తిట్టారనుకోండి ఆనందిస్తామా? ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారనుకోండి ఆనందిస్తామా? మన మందిరములోనే, మన కుటుంబాల్లోనే మనల్ని ఎవరన్నా ఏమన్నానంటే మనం సహించం. మందిరంలో మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే నన్ను ఎందుకు అనాలని కోపం, వీలైతే మందిరాన్ని మానేస్తాం. లేదా సేవకుడైతే సేవకుని మీద కోప్పడతాం, విశ్వాసులైతే విశ్వాసుల మీద కోప్పడతాం. మనము దేవుని సన్నిధానంలోనికి రావడానికి వెనకంజి వేస్తాం. కారణం ఏంటంటే ఒక మాట అంటే పడడానికి ఇష్టపడం. ఒకవేళ నీవు దేవునిలో ఎదుగుతుంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతడు అన్యుడులాగా ప్రవర్తించినంత మాత్రాన నీవు ఎందుకు దేవుని మందిరానికి దూరం అవ్వాలి? అంటే దేవుడే చెప్తున్నాడు కదా, అవతల వాళ్ళు నిన్ను హింసిస్తాడు. దేవునిని ఎరగని వాడే, దేవునిని తెలుసుకొని వాడే, దేవునిని ఎరిగినట్టు నటించిన వాడే దురుసుగా ప్రవర్తిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దురుసుగా ప్రవర్తించడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు రూడ్గా బిహేవ్ చేయడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కఠినంగా ప్రవర్తించడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు హీనంగా ప్రవర్తించడు. కానీ దేవునిని ఎరగనటువంటి వాడే హీనంగాను ఘోరంగాను ప్రవర్తించేది. అది మందిరంలో కావచ్చు, అది రక్షింపబడినాననుకున్న క్రైస్తవుడు కావచ్చు, లోకంలోనున్న వాడైనా కావచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఇప్పుడు సెలవిస్తున్నటువంటి మాట, నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక. ఆయన ఏమి చెప్తున్నాడు? మనలను దీనత్వం కలిగి ఉండమంటున్నాడు, మనలను విధేయత కలిగి ఉండమంటున్నాడు, ఆయనలో జీవించడానికి ప్రయాసపడమంటున్నాడు. ఆ ప్రయాస మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉందా? మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు మనం ఏమి చేస్తున్నాం?
దేవునికి విధేయత చూపించి ఆయన మాట వింటున్నామా? ఎవరు విన్నారు ఆయన మాట చెప్పండి? ఆయన మాట భూప్రపంచంలో అనేక మంది ఉన్నారు. ఎంతమంది ఆయన మాట వింటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారంటే ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు. అందరూ తన స్వకీయమైన దురాలోచనల చేత వారికి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. వారికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తూ వారు నడుస్తూ వెళుతున్నారు తప్ప దేవునికి ఇష్టమైన స్థితిలో